ఈ ఫోటోలో కనిపిస్తున్న తాతయ్య బ్యాంకుకు డబ్బుల కోసం అయితే వెళ్ళారనమాట. క్యాషియర్ డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంటికెళ్ళి కౌంట్ చేసుకుంటే తాను అడిగిన డబ్బుల కంటే ఒక 20,000 ఎక్స్ట్రా అయితే వచ్చాయి. అయితే ఆ తాతయ్య ఆ 20,000 చూసి ఆశ పడలేదు, కక్కుర్తి పడలేదు. ఆ డబ్బులకి తన కష్టాలు తీరుతాయని కూడా ఆశ పడలేదు. వెంటనే ఆ డబ్బులు తీసుకొని 20,000 తీసుకొని బ్యాంకుకి వెళ్ళి క్యాషియర్తో, సార్ పొరపాటున మీరు నాకు అనుకోకుండా ఒక 20,000 ఎక్స్ట్రా అయితే ఇచ్చేశారు, ఈ డబ్బులు దయచేసి మీరు వెనక్కి తీసుకోండి, ఈ డబ్బులు నావి కాదు అని ఇచ్చేశాడు. ఆ డబ్బులతో ఆ తాతయ్య యొక్క కష్టాలు తీరుతాయి. కానీ కొంచెం కూడా ఆశపడలేదు. ఆ తాతయ్య ఏం ఆలోచించారంటే, ఆ డబ్బు పోగొట్టుకున్న ఉద్యోగి యొక్క జాబ్ పోతుందా, లేకపోతే అతని యొక్క పై ఆఫీసర్లు అతని జాబ్ నుంచి తీసేస్తారా అని ఆలోచించి ఆ డబ్బుల్ని తీసుకొచ్చి వెనక్కి ఇచ్చేశాడు. మనస్సాక్షి ఇచ్చే తీర్పు అన్నిటికన్నా గొప్పది. అంటే ఎవరూ చూడనప్పుడు మనం చేసే పనే మన వ్యక్తిత్వాన్ని చెప్పుతుంది అన్నట్టు ఎంత గొప్ప పని చేశాడు కదా ఈ తాతయ్య. ఒకవేళ మీకే కనుక ఒక 20,000 బ్యాంక్ నుంచి ఎక్స్ట్రా వస్తే ఏం చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి.